ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ అండ్ రియా రిప్లీ గురించి. సో వీళ్ళిద్దరికీ రస్సెల్ మేనియా 40లో ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఉంటదన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మనకి రస్సెల్ మేనియా 39లో రోమన్ రైన్స్‌కి ఒక స్పెషల్ ఎంట్రన్స్ చూడడానికి దొరికింది. సో ఈసారి రస్సెల్ మేనియా 40లో కోడీ రోడ్స్‌కి అండ్ రియా రిప్లీకి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఉంటదన్నట్టుగానైతే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఉమెన్స్ డివిజన్‌లో రియా రిప్లీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. సో అలాంటి రియా రిప్లీకి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఇచ్చినా తప్పు ఏమీ లేదు. అండ్ కోడీ రోడ్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అండ్ ఈసారి కోడీ రోడ్స్ తన ఫినిష్ ద స్టోరీని ఫినిష్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో కోడీ రోడ్స్‌కి కూడా ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఇస్తే బాగానే ఉంటది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ అండ్ రాక్ అండ్ సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ సెగ్మెంట్ గురించి. సో వీళ్ళ మధ్య ఫేస్ ఆఫ్ అండ్ సెగ్మెంట్ అయితే జరిగింది మొన్న జరిగిన స్మాక్ డౌన్‌లో. సో ఈ సెగ్మెంట్ చాలా తొందరగా అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఏమో మాట్లాడినారు రాక్ అండ్ రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్. సో చాలా తక్కువ టైం అయితే పట్టింది ఈ సెగ్మెంట్‌కి. అండ్ లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈసారి సెగ్మెంట్ తొందరగా ఫినిష్ చేసినారు. సో నిజానికైతే ఇంకా మాట్లాడాల్సింది ఉండేనంట. కాకపోతే టైం సరిపోక ఈ సెగ్మెంట్ తొందరగా ఫినిష్ చేసినారంట. అండ్ రాక్‌కి అక్కడున్న కెమెరామ్యాన్స్ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినారంట. సో తొందరగా ఫినిష్ చెయ్యని. సో అందుకనే ఈ సెగ్మెంట్ తొందరగా అయిపోయింది. సో టైం సరిపోక ఈ సెగ్మెంట్ తొందరగా ఫినిష్ అయ్యిందంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ నెక్స్ట్ అంటే ఇప్పుడు జరిగే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే లేరు. కాకపోతే కోడీ రోడ్స్ అండ్ రాక్ ఇద్దరు స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇప్పటివరకైతే రోమన్ రైన్స్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే లేరు. సో ముందు ఇంకా టైం అయితే ఉంది స్మాక్ డౌన్ కోసం. సో మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్‌ని స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసినా చేయొచ్చు. బట్ రాక్ అండ్ కోడీ రోడ్స్ మాత్రం అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే ఉన్నారు. సో వీళ్ళిద్దరూ స్మాక్ డౌన్‌లో వస్తారు. మేబీ కోడీ రోడ్స్ కూడా ఆన్ టీవీలో కనిపిస్తారో లేదో అనేది క్లారిటీ అయితే లేదు. సో మనకి లాస్ట్ టైం కూడా కోడీ రోడ్స్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు కానీ కాకపోతే మనకి ఆన్ టీవీలో కనిపించలేదు. కోడీ రోడ్స్ ఆ ఫేర్‌లోనైతే ఫైట్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం చాట్ గేబుల్ గురించి. సో చాట్ గేబుల్‌కి రేపటి రాలో మ్యాచ్ అయితే ఉంది. గాంట్లెట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టారు గుంతర్‌కి ఛాలెంజ్ చేస్తారు రస్సెల్ మేనియాలో ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం. సో ఈ మ్యాచ్‌లో చాట్ గేబుల్ విన్ అవ్వాలని కోడీ రోడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ కోడీ రోడ్సే కాదు బెయిలీ కూడా చాట్ గేబుల్‌కి సపోర్ట్ చేస్తుంది. సో మరి నాకైతే చాట్ గేబుల్ విన్ అవ్వాలనే ఉంది. సో మరి మీరేమంటారు? ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అయితే బాగుంటుంది? చాట్ గేబులా అండ్ సామీ జైనా? సో సామీ జైన్ కన్నా అంటే విన్ అవ్వాల్సింది ఎక్కువగా చాట్ గేబులే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం చాట్ గేబుల్ గుంతర్‌ని ఓడించినారు. అండ్ ఆ టైంలో ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. సో కౌంటౌట్ ద్వారా మన చాట్ గేబుల్ విన్ అయినారు. చాట్ గేబుల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. సో అప్పుడు ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో వాళ్ళ డాటర్ కూడా వచ్చింది. సో మన చాట్ గేబుల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వకపోతే వాళ్ళ కూతురు అయితే చాలా ఏడ్చేసింది. సో ఇప్పుడు చాట్ గేబుల్ విన్ అవుతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కోడీ రోడ్స్ అండ్ బెయిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మరి మీరు చాట్ గేబుల్‌కి సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాక్ లెస్నర్ గురించి. సో మన బ్రాక్ లెస్నర్ అప్కమింగ్ స్మాక్ డౌన్‌లో కావచ్చు, రాలో కావచ్చు రిటర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే సో మనకి బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ యాక్టివ్ సూపర్ స్టార్ లిస్టులోనైతే ఉన్నారు. సో మన బ్రాక్ లెస్నర్ కాంట్రాక్ట్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రెజెంట్ మన బ్రాక్ లెస్నర్ కాంట్రాక్ట్ ఎండ్ కాలేదంట. సో స్టిల్ మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌లో ఉన్నారంట. సో అందుకనే మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అది కూడా అప్కమింగ్ రా అండ్ స్మాక్ డౌన్‌లో అని. సో బ్రాక్ లెస్నర్ వస్తారని గ్యారంటీగా నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఆ కేసు ఇంకా సాల్వ్ కాలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్‌లో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని రిటర్న్ చేపిస్తదా అనేది కొంచెం డౌట్ అని చెప్పాలి. సో చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు బ్రాక్ లెస్నర్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారని. కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే చేస్తలేదు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఏమైతే హింట్ ఇస్తలేదు బ్రాక్ లెస్నర్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారని. సో ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేసినా చెయ్యొచ్చు. మనకైతే ఏం క్లారిటీ అయితే లేదు బ్రాక్ లెస్నర్ వస్తారు అనే విషయం పైన. సో మనం బ్రాక్ లెస్నర్ రిటర్న్‌ని ఎక్స్పెక్ట్ చేయకపోతేనే మంచిది. సో మేబీ వస్తే బాగానే ఉంటుంది. ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే మనం బ్రాక్ లెస్నర్ రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం. సో బ్రాక్ లెస్నర్ రారనే అనుకుందాం. వస్తే మంచిదే. వస్తే
చాలా అంటే చాలా బాగుంటుంది. సో బ్రాక్ లెస్నర్ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టాప్ 5 మర్చండైజ్ సేల్ గురించి. సో ఈ వారం మొత్తంలో టాప్ 5లో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరంటే రోమన్ రైన్స్ అండ్ సీఎం పాంక్ అండ్ కోడీ రోడ్స్, జే ఉసో అండ్ రాక్. సో ఈ సూపర్ స్టార్స్ టాప్ 5లో ఉన్నారు ఈ వారం మొత్తంలో. సో మన సీఎం పాంక్ రిటర్న్ చేసినప్పటి నుండి మర్చండైజ్ సేల్లో సీఎం పాంక్ టాప్ 5 పొజిషన్స్లోనే ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఆండ్రాడే గురించి. సో మన ఆండ్రాడేకి మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఎలాంటి ప్లాన్స్ ఉంటాయో క్లియర్గానైతే తెలియదు. సో అప్కమింగ్ డేస్లో ఆండ్రాడేకి ఒక బిగ్ ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడే రిటర్న్ చేసినారు. సో మొన్న ఒక మ్యాచ్లోనైతే ఫైట్ చేసినారు. సో మరి చూద్దాం మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆండ్రాడేని ఎటువంటి స్టోరీ లైన్లో బుక్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సినా గురించి. సో మన జాన్ సినా వీడియో ఒకటి చాలా అంటే చాలా వైరల్ అయితే అవుతుంది. ఆ వీడియో ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఈ వీడియోలో మన జాన్ సినా బట్టలు లేకుండా ఉన్నారు. సో జాన్ సినా బట్టలు అయితే వేసుకోలేదు. సో ఇది ఆస్కార్ అవార్డు ఫంక్షన్లోనైతే మన జాన్ సినా ఈ విధంగా వచ్చినారు. జాన్ సినా యాక్ట్ చేసిన బార్బీ మూవీకి ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది. సో జాన్ సినా ఫన్ చేయడానికి ఈ టైప్లోనైతే వచ్చినారు. అండ్ దాని తర్వాత వెంటనే జాన్ సినా కాస్ట్యూమ్స్ అయితే వేసుకున్నారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈ అవార్డు ఫంక్షన్కి ఆస్కార్ అవార్డు ఫంక్షన్కి రాక్ అండ్ బ్యాడ్ బన్నీ కూడా వచ్చినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రాక్ అండ్ జాన్ సినా కూడా చేయగలిపినారు. ఈరోజు మార్నింగ్ నుండి చాలా చాలా వైరల్ అయితే అయ్యింది ఈ వీడియో. సో జాన్ సినా అలా ఎందుకు ఉన్నారని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షీమాస్ గురించి. సో షీమాస్ తన ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ అయితే చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మరి షీమాస్ తన ట్విట్టర్ అకౌంట్ని ఎందుకు డీయాక్టివేట్ చేసినారో క్లియర్ కట్గానైతే తెలియదు. సో షీమాస్ అయితే తన ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసినారు. అండ్ షీమాస్ రిటర్న్ గురించి మాట్లాడితే సో యాక్చువల్గా షీమాస్ ఎప్పుడూ రిటర్న్ చేయాలి, కాకపోతే ఇంకా డబ్ల్యూడబ్ల్యూలో షీమాస్ రిటర్న్ చేయలేదు. సో షీమాస్ రిటర్న్ గురించి మాట్లాడితే సో ఎప్పుడైనా రావచ్చు. సో ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్గా ఉన్నారు. సో షీమాస్ ఎనీ టైం రిటర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాడ్ బన్నీ గురించి. సో బ్యాడ్ బన్నీ బర్త్డే ఈరోజు. హ్యాపీ బర్త్డే టు బ్యాడ్ బన్నీ. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా విషెస్ అయితే చెప్పినారు మన బ్యాడ్ బన్నీకి. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి.